స్టార్ట్ అయింది అసలు ఏంటి? యా, బిఫోర్ బిగ్ బాస్ మూవీ అనండి ఇది. యాజ్ ఇందాక చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ ఆ మూవీ చేయడం కాదు, చేయడం ఆ బడ్జెట్ పెట్టుకొని చేసేస్తారు. దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్ లో అది రిలీజ్ చేయడం అంటేనే వాళ్ళకి పెద్ద టాస్క్, చేయడం పెద్ద టాస్క్ కాదు. సో కొంచెం లేట్ అయినా సరే శివ గారు దీన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలనే ఇదితో మళ్ళీ ఆయన ఫినాన్షియల్ గా కొంచెం అంతా బ్యాకప్ తీసుకొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ శిష్యుడు అని చెప్తున్నారు కదా, ఆయన టేకింగ్ లో ఏమన్నా మార్క్ కనిపించిందా పూరి జగన్నాథ్ గారిది? అంటే ఎవరు గురువు గారు లాగా సేమ్ అనుసరించాలని ఎవరు అనుకోరు కదా. ఎవరికి వాళ్ళు సొంతగా తన మార్క్ చేసుకొని సొంతగా వాళ్ళు పైకి రావాలని చూస్తారు. ఆయన మార్క్ కాదు కానీ ఆ సొంతగా పైకి వచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తి అయితే వెళ్తాను. ఇప్పుడు సేమ్ డేట్ లో యూజువల్ గా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమాలు వేరే సినిమాలకి పోటీ లేకుండా ఏ సినిమా ఆ రోజు తక్కువ ఉన్నాయో అలా రిలీజ్ చేసుకుంటారని చూసుకుంటారు. అలా రిలీజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు జోనర్ కూడా చూసుకుంటారు. అంటే వేరేది కొంచెం లవ్ స్టోరీ అట్లా ఉన్నా, కొంచెం యాక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజ్ చేసుకుందాము, ఒకవేళ ఏ సెంటర్ లో ఆడలేదంటే బీసీ సెంటర్స్ లో ఆడుతుంది అనే అంటే అదొక స్ట్రాటజీ అనుకోండి. అలా కూడా రిలీజ్ చేసుకుంటారు. సో ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాం కాబట్టి దానికి తోడు కొంచెం గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి అందుకని గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి సో ఏ సెంటర్ కాకపోయినా బీసీ సెంటర్స్ లో ఖచ్చితంగా చూస్తారని ఒక నమ్మకం మాకు. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది రామ్ చరణ్ గారి పెద్ది మూవీ. సో అందులో మీరు అవకాశం వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ అప్డేట్ అడుగుతామండి, లేదంటే మీరు అడిగేసేయండి. అదైతే నేను నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయం ఇదైతే. పెద్దిలో ఛాన్స్ రావడం అనేది బిగ్ బాస్ అప్పుడు బుచ్చిబాబు అన్న గారు అక్కడికి వచ్చి అనౌన్స్ చేసి, అది నిజంగా అప్పుడే నాకు సర్ప్రైజ్. అండ్ నిజంగా ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే విషయం. అండ్ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ షూటింగ్ జరుగుతుంది, మంచిగా ఉంటుంది సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అర్జున్ గారు, చెప్పండి. పరమపద సోపానం గుడ్ టైటిల్, బాగుంది. సో షో దగ్గర ఒక పిస్టల్ చూపించారు డిజైన్, అంటే మర్డర్ మిస్టరీ ఉంటుంది ఆ సినిమాలో. చెప్పాను కదండి, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా క్యారెక్టర్ కాదు కానీ నా క్యారెక్టర్ అయితే ఒక అందరిని చంపుతున్నట్టు ఒక క్రిమినల్ గానే చూపిస్తారు. కానీ అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ కోసమైనా చూస్తారు జనాలు. అంటే లవ్ తో పాటు యాక్షన్ ఉంటుంది. లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయా, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి? యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయండి. లవ్ సీన్స్ పబ్లిసిటీ కోసం వేసుకున్నాం అండి, అది లేకపోతే రారు కదా. శివ గారు నమస్తే అండి. ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్ తో పాటు ప్రొడ్యూసర్ అవన్నీ ఆలోచిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఇది టైటిల్ చూస్తే ఒక క్లాసికల్ గా తెలుగు నేటివిటీకి ఉండే టైటిల్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రీచ్ అవుతుంది అనుకున్నారు? కథలో నచ్చిన పాయింట్ ఏంటి మీకు? ఇది కథ ఫస్ట్ చెప్పిన మైక్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన స్టోరీ పక్కన పెట్టి మేము తర్వాత మళ్ళీ వేరే లైన్కి వెళ్ళినప్పుడు కూడా ఇది పాయింట్ మార్చదండి. పాయింట్ కొంచెం మార్చి చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత ఈ సినిమా చేసిన బడ్జెట్ వేరు. యాక్చువల్గా నేను ఒక్కడనే చేయలేదు సినిమాని, అందరు సహాయ సహకారంతో చేసిన సినిమా ఇది. ముఖ్యంగా మా కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ గారు, నేను ఇంకొంతమంది మిత్రులందరూ కలిసి చేసిన సినిమా ఇది.
యాక్చువల్గా ఇది లేట్ కావడానికి కారణం కూడా పోస్ట్ ప్రొడక్షన్ చాలా సీజీస్కి వాటికి బాగా ఖర్చు ఎక్కువైందండి. మేము అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత చేసిన బడ్జెట్ వేరు. ఓన్లీ సీజీస్కే దగ్గర దగ్గర 20 lakhs పై ఖర్చు పెట్టాం ఈ సినిమాకి. అంటే ఇంత చిన్న సినిమాకి అంత ఖర్చు ఎవరు పెట్టండి మామూలుగా, కానీ పెట్టాల్సి వచ్చింది క్వాలిటీ కోసంగా. జనరల్గా నేను క్వాలిటీ ఎక్కడ రాజీ పడినా, అందుకే డైరెక్ట్ అడిగిన దాకంటే ఎక్కువ ఇచ్చే సినిమా నేను. అంటే మీరు సాటిస్ఫాక్షన్ అయినారా సినిమా చూసిన తర్వాత? మీరు చూస్తుంటారు 100% అండి. మీరు కూడా సాటిస్ఫై అవుతారు. త్వరలో ప్రివ్యూ చేస్తామండి, చూడండి. మీరు చూసి మీ రివ్యూ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే డైరెక్టర్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు ఏ జోనల్ కి సినిమా చేసుకున్నారో, లేకపోతే మీ కమర్షియల్ యాక్టివిటీస్ ఎంత ఉంటాయి సినిమాలో యాజ్ అ డైరెక్టర్ గా మీ ఒపీనియన్? అంటే ఈ మూవీలో అయితే ఫస్ట్ అన్ని ఎలివేషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నానండి. అంటే ఫ్యామిలీ అండ్ లవ్, రొమాన్స్ అన్నీ కూడా ఉండేలాగా ప్లాన్ చేసిన సినిమా ఇది. క్యారెక్టర్ ఆల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సినిమాలో? ఎమోషనల్ ఎక్కువ ఉంటుందా, లవ్ ఎమోషన్ కూడా చాలా తీసుకున్నానండి. ఎమోషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లవ్, ఈ సీన్స్, రొమాన్స్ అనేది చాలా తక్కువ, ఎమోషన్ చాలా ఎక్కువగా హైప్ చేసి చూపించాను. టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? పరమపద సోపానం అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది లెటర్స్ గేమ్, వైకుంఠపాలి. అది పాములు నిచ్చెనలు ఎక్కడం దిగడం, అంటే ఒక స్టేజ్ లో కాకుండా ఒక స్నేక్ అండ్ లెటర్స్ అందరూ మనం ఆడుకున్న వాళ్ళమే చిన్నప్పటి నుంచి. ఒక స్నేక్ ఒక దగ్గర హబ్కి వెళ్ళిపోయి అది ఎప్పుడు ఏ టైంలో కిందకి డౌన్ అయిపోద్దో కూడా తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం అందరం కూడా. అంటే ఈ లైఫ్ అంటే పరంపర సోపానం లాంటిదే. పరంపర సోపానం దాని మీనింగ్ ఏంటి అనేది ఇందులో మీకు, అంటే ఆ గేమ్ ని డిజైన్ చేసుకుని మైండ్ లో రాసుకున్న స్టోరీ ఇదంతా. అలాగే ఉంటాయి ఈ క్యారెక్టర్స్ కూడా, అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి క్యారెక్టర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ గా కంక్లూడ్ చేయాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ని కంప్లీట్ చేస్తున్నామని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాస్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు అండ్ యూఆర్ రన్నింగ్ లేట్ ఆఫ్ టైం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా. విత్ యువర్ డ్యూ రెస్పెక్ట్ సార్, ప్లీజ్, టైం అయిపోయింది కాబట్టి వీ నీడ్ టు వైండ్ ఇట్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ